ప్రభుత్వం ఉందేనంటే పేదవాడికి సాయం చేసే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా ఆలోచించాలి. ఎప్పటి వరకు మీరు స్మార్ట్ గా కట్టుకునేవారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు స్మార్ట్ మీటర్ తగిలించి ఇప్పటి వరకు 1000 రూపాయలు వస్తే ఇక మీదట 2000, 3000 వచ్చే విధంగా మీ అందరూ జరిగిన ప్రతి సమావేశంలోనూ, ఎన్నికల ముందు జరిగిన ప్రతి సమావేశంలోనూ, మహానాడులో గాని, పులివెందులో జరిగిన సభలో గాని, రాజమండ్రిలో గాని చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేసిన ప్రతి సభలో ఆయన ఇచ్చిన మొదటి హామీ విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వినియోగదారులతోనే విద్యుత్ అమ్మేటట్టు చేస్తానన్నారు, సంపద సృష్టిస్తానన్నారు, సూపర్ 6 హామీలు అన్నారు. ఇవేమీ నెరవేర్చకుండా అబద్దపు హామీలతో చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, చంద్రబాబు నాయుడు మార్కు మోసం చేస్తే ఎలా ఉంటుందో మళ్లీ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ 2 నెలల్లో 15,480 దాదాపు 480 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపి ప్రజల్ని కష్టపెడుతూ, అదేవిధంగా వ్యాపారస్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాలనలో లేదు ఎటువంటి స్మార్ట్ మీటర్లు కానీ ఇలాంటి కాన్సెప్ట్. వ్యాపారస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చారు, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, మీకు వెసులుబాటు కూడా ఇస్తామన్నారు. కాబట్టి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు అరేంజ్ చేసి వాళ్ళకు కూడా డబుల్ ఛార్జెస్ ఇప్పుడు వేసి వాళ్ళందరినీ మోసగించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు నడ్డి విరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. దీనికి నిరసనగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు అండగా ఉండాలని, పేద ప్రజల పక్షాన పోరాటం చేయాలని అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు పేదల పక్షాన పోరాడడానికి ఇక్కడికి తోడుగా వచ్చి నిరసన ప్రదర్శన చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వం గాని ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం గ్యారంటీ. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చిన ప్రతి హామీ మీరు నెరవేర్చే విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. కానీ నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలకు ఇంకా భారం మోపితే మాత్రం ఈ విధమైనటువంటి నిరసనలో పేదల పక్షాన మేమందరినీ జరిపించి పేదలకు అండగా మేముంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఈ స్థానిక అనకాపల్లిలో ఉన్నటువంటి డిఈ ఆఫీస్లో డిఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఇదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగలేనటువంటి విధంగా ఈరోజు అనకాపల్లిలో మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతా మేము పేదల పక్షాన ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని ఇక్కడికి ఇచ్చేసి ఈ నిరసన ప్రదర్శన తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్.